హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో నేను మినీ ఇంటి రుచుల వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసిన కొన్ని ఫుడ్ ఐటెమ్స్ గురించి అయితే రివ్యూ చేస్తున్నానండి. నేను జూన్ 24న అయితే ఆర్డర్ ప్లేస్ చేశాననమాట. టోటల్ అమౌంట్ వచ్చి 1100 అయింది. నేను ఆర్డర్ చేసినవి ఏంటంటే చికెన్ పికిల్ పావు కేజీ అండి, డ్రై ఫ్రూట్ లడ్డు పావు కేజీ, అలాగే రాగి చక్రాలు ఒక పావు కేజీ, మునగాకు కారం ఒక పావు కేజీ ఆర్డర్ చేశాను. టోటల్ అయితే 1100 అయింది నాకు కాస్ట్. సో, వీటి ప్రైజెస్ వచ్చేసి బోన్‌లెస్ చికెన్ ప్రైస్ 375 రూపీస్ పడింది పావు కేజీకి. అట్లనే డ్రై ఫ్రూట్ లడ్డూకి 325 పడింది పావు కేజీకి. అలాగే రాగి చక్రాలకి 150 రూపీస్, మునగాకు కారంకి 250 రూపీస్ పడింది. టోటల్ 1100 అనమాట. సో, వీళ్ళ వెబ్‌సైట్‌లో ఏంటంటే 1000 అబోవ్ ఆర్డర్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి. సో, నాకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ అయిందండి, ఏం పడలేదు. నేను 24న ఆర్డర్ ప్లేస్ చేస్తే నాకు నిన్న డెలివరీ అయిందండి. 30th అనమాట ఆర్డర్ డెలివరీ అయింది. సో, వాళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంది, కొంచెం నీట్‌గా ఉంటే బాగుండేమనిపించింది నాకు చూడంగానే. ఇక్కడ నేను ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నానమాట. సో, ఓపెన్ చేయగానే ఫస్ట్ రాగి చక్రాలు అయితే పెట్టారండి పైన. సో, ఇది పావు కేజీకి ఇట్లా వచ్చినాయి. వాళ్ళ ఇమేజ్‌లో చూపిస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఏంటో మరి చిన్న చిన్న ముక్కల్లా పంపించారు మరి. టేస్ట్ ఎట్లా ఉందో చూడాలి. నెక్స్ట్ వచ్చి డబుల్ ర్యాపింగ్‌లో పంపించారనమాట. నాకు తెలిసి ఇది చికెన్ పికిల్ అనుకుంటా. ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే నీట్‌గానే ఉందండి. ఇలా లేబుల్ కూడా ఇచ్చారు. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, వెయిట్ ఎంత, కాస్ట్ ఎంత, ఇంగ్రీడియెంట్స్ ఏంటి అన్నీ నీట్‌గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో, బాగుంది ఇది. ఏమేమి ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఎదురైతే ఇట్లా లోగో వచ్చింది, మినీ ఇంటి రుచులు లోగో. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది మునగాకు కారం అనమాట. సేమ్ ఇది కూడా ఇంతే. కాకపోతే దీనికి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఏమీ ఇంగ్రీడియంట్స్ మెయింటైన్ చేయలేదు. సింపుల్గా ఇలా ప్యాకెట్లో ఇచ్చారనమాట. సో, తర్వాత వచ్చి బాక్స్లో ర్యాప్ చేసి పంపించారు. ఇవి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఇలా బాక్స్లో ఇచ్చారు. దీనికి కూడా ఇట్లా లోగో అయితే ఇచ్చారు. కాకపోతే దీనికి ఇంగ్రీడియంట్స్ మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ ఇది బాక్స్ కొంచెం లూజ్గా ఉంది. సో, పావు కేజీకి నాకు ఇన్ని లడ్డూలు అయితే వచ్చినాయండి. టోటల్ 11 వచ్చినాయి. మొత్తం నేను ఆర్డర్ చేసినవి అయితే ఇవ్వండి ఇట్లా వచ్చినాయి అనమాట ప్యాకింగ్. సో, ఫస్ట్ నేను వచ్చి మునగాకు కారం ట్రై చేస్తున్నాను అనమాట. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసాక స్మెల్ అయితే బాగానే ఉందండి. టేస్ట్ అయితే చూడాలి ఎట్లా ఉందో. సో, ఈ మునగాకు కారం ఫస్ట్ మా హస్బెండ్కి వేసి ఇచ్చానండి ట్రై చేయమని. ఆయనేమో నువ్వు ఆన్లైన్లో చూసినవన్నీ ఆర్డర్ పెట్టి నా మీద ప్రయోగాలు చేయకమ్మా, నీకు కావాలంటే నువ్వే ట్రై చేసుకున్నారు. ఇంక అందుకనే నేనే ట్రై చేస్తున్నాను అనమాట. డౌట్గా అయితే కలుపుతున్నాయి. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఫస్ట్ టైం ఇలా పికిల్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం. ముద్ద పెట్టుకోగానే కోబు గియ్యి అంది నాకైతే. ఏంటో అర్థం అవ్వలేదు. సర్లే కదా అని ఇంకొక ముద్ద పెట్టుకున్నా. తర్వాత నాకు అర్థమైంది కొంచెం ఉప్పు కారం ఎక్కువ అనిపించినాయి అనమాట. అంటే నార్మల్గా మేము కొంచెం తక్కువ తింటాం, ఇది కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం తినగా చాలా బాగుంది. నాకు నచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా వస్తుందని. సో, బాగుంది. మునగాకు కారం అయితే చాలా నచ్చింది నాకు. ప్రయోగాలు వద్దన్న మా హస్బెండ్ కూడా వేసుకొని దీన్ని బాగుందని అయితే కాంప్లిమెంట్ ఇచ్చారు. సో, అదే ఊపిలో నెక్స్ట్ చికెన్ పికిల్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది ప్యాకింగ్ బాగా ఇచ్చారండి, నీట్గా డబుల్ కవర్ వేసారనమాట. పైన వాళ్ళ లోగోతో ఉన్న కవర్ ఉంటుంది, లోపల సింగిల్ కవర్ ఉంటుంది అనమాట. సో, పికిల్ అయితే బాగానే ఉంది. మరి ఆయిలీ నాకు అలా ఏం అనిపించలే. పికిల్లో ఎంత ఆయిల్ అయితే ఉండాలో అంతే ఉంది అనిపించింది నాకు. సో, మా హస్బెండ్ అయితే అడిగారు ఎంత కొన్నా ఇది అని. నేను అడిగితే 375 అని చెప్పా. ఏంటి పావు కేజీ 375 ఎంత కాస్టా అన్నారు. ముందు కెరియర్ మీద ఫోకస్ పెట్టాను ఒక డైలాగ్ అయితే వేసాను అనమాట కామెడీగా. సో, టేస్ట్ చేస్తే నాకైతే బాగా నచ్చిందండి. బాగుంది టేస్ట్. నేను ఎక్స్పెక్ట్ చేయలే చికెన్ పచ్చడి ఇంత బాగా ఇస్తారని. సో, నాకైతే బాగా నచ్చింది. ఉప్పు కారం అంతా బాగుంది. కొంచెం పులుపు ఎక్కువైంది అన్నట్టు అనిపించింది, కానీ పర్లేదు బాగుంది. కాకపోతే ముక్క కొంచెం హార్డ్గా అనిపించింది నాకు. సో, ఓవరాల్గా అయితే నాకైతే బాగా నచ్చింది చికెన్ పచ్చడి అనమాట. కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది అంతే. నెక్స్ట్ వీళ్ళ దాంట్లో బాగా ఫేమస్ ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఇదైతే టేస్ట్ చేద్దాం. నాకు ఇది ఓపెన్ చేయగానే ఏదో కొంచెం స్మెల్ డిఫరెంట్గా అనిపించింది. ఏంటా అని ఆ స్మెల్ చూసాను అనమాట. సో, పర్లేదు టేస్ట్ చేశాను. ఫస్ట్ బైట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది.
కానీ తినగా తినగా బావుంది. నాకు నచ్చింది. సో, మనకి బయట కూడా ఇదే కాస్ట్ పడతదనమాట. 325 వీళ్ళిచ్చేది కూడా అంతే. పర్లేదు ఇదైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి రాగి చక్రాలండి. నేనిది ఏంటి చక్రాలు చక్రాలు లేకుండా చిన్న చిన్న పీసెస్ అయిపోయింది. మరి వాళ్ళు అట్లా పంపించారో, ప్యాకింగ్ అయ్యాక ఇట్లా అయిందో నాకు తెలీదు గానీ, టేస్ట్ అయితే చేస్తున్నాననమాట. టేస్ట్ చేసిన తర్వాతయితే నాకు నచ్చింది బావుంది. ఇది కూడా ట్రై చేయొచ్చు. చాలా బావుంది. ప్రైస్ కూడా రీజనబులే అనమాట. సో, ఓవరాల్‌గా అయితే ఇది నాకైతే అన్నీ బానే నచ్చినియనమాట. అన్నీ బావున్నాయి. కాపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిచ్చింది మిడిల్ క్లాస్ రేంజ్‌కి. అంతే మిగతాదంతా ప్యాకింగ్ గానీ, టేస్ట్ గానీ అన్నీ నాకు బా నచ్చినియి. సో, ఇవి నేను టేస్ట్ చేయడమే కాకుండా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్‌కి కూడా పంపించాననమాట. సో, వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం. నాకే బావుందనిపించిందా, వాళ్ళకెలా అనిపించిందా అని. వాళ్ళు టేస్ట్ చేసి నాకు కాల్ చేశారనమాట. "నువ్వెక్కడి నుంచి ఆర్డర్ చేసావు? మినీ ఇంటి రుచుల నుంచి ఆర్డర్ చేసావా" అని. నాకప్పుడు అర్థమైంది. ఆహా! వీళ్ళు బా ఫేమస్ అనమాట. నేనే లేట్‌గా ఆర్డర్ చేశానా అని. ఆ! బాగుంది. సో, మొత్తం అయితే ట్రై చేయొచ్చు. ఇది ప్రైస్ ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం ట్రై చేయొచ్చు పర్లేదు. టేస్ట్ అన్నీ కూడా బెస్ట్‌గానే ఉన్నాయన్నమాట. సో, మీరెవరన్నా ట్రై చేస్తే మీ ఒపీనియన్ కామెంట్‌లో షేర్ చేయండి. నాకున్న సబ్స్క్రైబర్స్‌కి వాళ్ళైతే డెఫినిట్‌గా ప్రమోషన్స్‌కైతే నాకేమి ఇవ్వరిది. సో, ఇది నా జెన్యూన్‌గా అయితే చెప్తున్నా. ప్లస్ ఇంకోటేంటంటే ఫుడ్ అనేది మనుషుల్ని బట్టి, టేస్ట్‌ని బట్టి మారుతూ ఉంటది. సో, నాకు నచ్చిందే మీకు నచ్చాలని ఉండదు. ఇదేం క్లాత్ కాదు గదా! సో, క్లాత్ అయితే క్వాలిటీ బావుంటే మనం తీసుకొచ్చని చెప్పొచ్చు. ఫుడ్ అయితే అట్లా కాదు. రీజన్ బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్‌లో ఒక్కొక్కళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. ఉప్పు అలా వేరియేషన్ ఉంటది. సో, ఫుడ్‌గా అయితే అట్లా పర్ఫెక్ట్‌గా అయితే రివ్యూ చెప్పలేమనమాట. నాకైతే నచ్చింది. సో, మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకోండి. సో, అంతే ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.